ఫ్రాన్స్ మళ్ళీ హెలికాప్టర్ ప్రమాదం మొత్తం కనుమూత. ఈ విషయాలన్నీ తెలియాలనగా వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నుంచి కోలుకోకముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 6గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సదరు హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. అయితే ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం హెలికాప్టర్ కూలిపోయింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్ వెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 6గురు మృతి చెందారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా రుద్రప్రయాగ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిసింది. ఇది చాలా విచారకరం. అయితే ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పరిపాలన, ఇతర రెస్క్యూ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. ప్రయాణికులందరి భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు సీఎం. చూసారా ఫ్రెండ్స్, వెంటనే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఆల్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.